వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శ్రీశైలంలో ఏం జరుగుతుంది? శివరాత్రి ముందు శివనామ స్మరణలతో మారుమోగాల్సిన క్షేత్రం ఎందుకు నిరసనలు వ్యక్తం చేసే పరిస్థితికి వచ్చింది? శ్రీశైలంలో జరిగిన ఘటన గురించి ధార్మిక సంఘాలన్నీ కూడా బయట నిరసన వ్యక్తం చేస్తున్నాయి, ప్రభుత్వాలని విమర్శ చేస్తున్నాయి. ఇంతకీ శ్రీశైలంలో ఏం జరుగుతుంది అనేది ఇవాళ మనం మాట్లాడదాం. సో శ్రీశైల పుణ్యక్షేత్రం శివరాత్రి ముందు 15 రోజులు, శివరాత్రి తర్వాత 10 రోజుల వరకు కూడా శివస్వాములు దర్శనానికి వస్తూ ఉంటుంటారు. అండ్ స్పర్శ దర్శనం శివరాత్రి ముందు క్లోజ్ చేస్తుంటారు, ఎందుకంటే రద్దీ ఎక్కువ ఉంటుంది, లక్షల్లో భక్తులు వస్తారు కాబట్టి దర్శనాలకు ఇబ్బంది అవుతుంది. కానీ స్పర్శ దర్శనాలు ఆపేయక ముందే శివ భక్తుల పైన జరిగిన లాఠీ చార్జ్ ఇవాళ ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఆ మాలధారణలో ఉండే శివభక్తులు వచ్చినా ఎప్పుడు వాళ్ళపైన లాఠీ చార్జ్ జరిగిన సందర్భాలు లేవు. సో ఒక్కసారి శివభక్తులు ఏం మాట్లాడుతున్నారు, ఏమంటున్నారు అనేది విందాం. తర్వాత అసలుకి ఏం జరిగింది అనేది చెప్తాం కృష్ణ మండపంలో. రాత్రి 12 గంటల నుంచి క్యూలో ఉన్నాం. రాత్రి 12 గంటల నుంచి క్యూలో ఉన్నాం. చాలా వరస్ట్ కండిషన్. ఎప్పుడు లేదు 12 సంవత్సరాలు ఎప్పుడు నీళ్లు లేవు, పాలు లేవు, ఉప్మా లేదు, టైంకి దర్శనం ఏమేం లేదు, సౌకర్యాలే లేవు అసలు. ఎప్పుడు ఇంత ఇబ్బంది కాలేదు. 3 గంటలు 4 గంటలు అవుతుండే. ఒక్కడోసారి రాత్రి 12 గంటల నుంచి ఇంతవరకు స్వామి నీళ్లు ఎప్పుడు లేవు, మీరు తాగే నీళ్లు లేవు ఇక్కడ. నీళ్లు అందిస్తున్నారు. ఇట్లాంటి పాలక మండలికి ఈ ప్రభుత్వం వాళ్ళ మీద కఠిన చిన్న పాపం చూసాము, చిన్న పిల్లలు చూసాము అసలు. వాళ్ళకు బుద్ధి కలిగించాలని కోరుకుంటూ ఇంకా దర్శనానికి వెళ్తలేరు స్వామి. ఇంత ఘోరం ఎప్పుడు చూడలే, ఇంత అన్యాయం ఎప్పుడు చూడలే. సాముల ఇంత ఇబ్బంది పెడుతున్నారు. కాలి నడకలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కన్యాస్వాములు ఉన్నారు, చిన్న చిన్న సాములు మాలలు వేసి వచ్చిండ్రు దర్శనం తొందరగా వేసుకొని పోదామని. ఇంతవరకు ఏం లేదు అసలు. ఏమి ఇలా పాలక మండలి, ఏమి ఈ ప్రభుత్వం, ఎవరికి చెప్పినా పక్కకి వెళ్ళిపోతున్నారు వాళ్ళంతా. సో విన్నర్ కదా. అయితే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలి. శ్రీశైలంలో శివరాత్రి సమయంలో భక్తులకు త్వరగా దర్శనాలు జరగాలి. అండ్ తీర్థ ప్రసాదాల వితరణకు సంబంధించి పోలీస్ సెక్యూరిటీ గురించి వీటన్నిటిపైన ఏపీ ఎండోమెంట్ మినిస్టర్ అండ్ హోంశాఖ మినిస్టర్, రోడ్ అండ్ బిల్డింగ్ సంబంధించిన మినిస్టర్, ఈ ముగ్గురు ఒక సమావేశాన్ని కూడా నిర్వహించారు. సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన తర్వాత కూడా ఏం జరిగింది? 25,000 మంది శివభక్తులు ఒక్కసారి కంపార్ట్మెంట్ నుంచి బయటికి వస్తే వాళ్ళపైన లాఠీ చార్జ్ జరిగింది. సో అసలు శివభక్తులు కంపార్ట్మెంట్ నుంచి ఎందుకు బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది? రాత్రనంగా ఎప్పుడో క్యూ లైన్లో నిలబడితే తెల్లవార వరకు కూడా వాళ్ళకి దర్శనం కాకపోవడం. అండ్ ఇందాక మీరు విన్న శివభక్తుల మాటల్లో తెలిసింది ఏంటి అంటే, విఐపీలని, ప్రోటోకాల్ దర్శనాలని, శివస్వాములను దర్శనాలకి ఆపేసిండ్రు. సామాన్య భక్తుల క్యూ లైన్ కదలలేదు. సో 6 గంటలు 5 గంటలు క్యూ లైన్లో నిలబడ్డా కనీసం తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితి. అందుకనే దర్శనాలకి ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడం, దర్శనాలు కాకపోవడంతో నిరసన వ్యక్తం చేసినాం. ఇంకా కంపార్ట్మెంట్లో భక్తుల రద్దీ ఎక్కువ ఉండడంతో ఊపిరాడని పరిస్థితులు ఉన్నాయి అంటూ శివభక్తులు చెప్తున్నారు. కానీ దానికి భిన్నమైన వాదనలే శ్రీశైలం ఈవో శ్రీనివాసరావు చెప్తున్న పరిస్థితి. సో ఆయన ఏం చెప్తున్నారో తెలుసా? నా పైన కుట్ర జరిగింది, శివభక్తుల ముసుగులో కొంతమంది అండ్ శివభక్తులని ప్రొవోక్ చేసి కొంతమంది కావాలని వాళ్ళని బయటికి తెప్పించి వాళ్ళపై తోటి నిరసన కార్యక్రమాలు జరిపించారు, కావాలనే వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేసారు. అసలుకి ఎవరైనా మాల్లో ఉండేవాళ్ళు తొందరగా దర్శనం అయిపోతే ఈ క్షేత్రం నుంచి ఇంకొక క్షేత్రం, ఇంకొక క్షేత్రం నుంచి ఇంకొక క్షేత్రం వెళ్ళిపోవాలి అనే ఆలోచనలో ఉంటారు. కానీ నిరసన చేయాలి, మేము వచ్చి మాకు దర్శనం లేట్ కావాలి, మాకు దర్శనం లైన్లో ఒక 6 గంటలు ఉన్నాం, 5 గంటలు ఉన్నా కనుక మాకు నీళ్ళు ఎవరు ఇవ్వకుండా ఉండాలి అని ఆలోచిస్తారా? ఎంతో ప్రేమతో, భక్తితో, నమ్మకంతో శివక్షేత్రంలో అడుగుపెట్టినప్పుడు ఎంత తొందరగా ఆ మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవాలి, ఎంత తొందరగా క్షేత్రం నుంచి ఇంకొక క్షేత్రానికి పయనం కావాలి అనే ఆలోచనలో ఉంటారు. సరే, శివభక్తులు వదిలిపెట్టిన సామాన్యులు ప్రతిరోజు, ప్రతి నిత్యం, లేదంటే నెలకొకసారి, వారానికి ఒకసారి పోయే పరిస్థితి అందరూ ఉండదు. సో శివరాత్రి సందర్భంలో మాత్రమే కొంతమంది వెళ్తుంటారు, ఇంకొంతమంది మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్తుంటారు. ఆ సమయంలో స్వామివారి పైన భక్తితో వెళ్తారా,
లేదు అంటే ఇట్లాంటి అక్కడ నిరసన కార్యక్రమాలు చేయాలని వెళ్తారా? లేదంటే పాపం ఆలయానికి వెళ్ళిన భక్తులకు తెలీదేమో. ప్రభుత్వాలు మా పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉంటే, శ్రీశైలానికి సంబంధించిన సమీక్ష సమావేశాల వరకే ఉంటాయి తప్ప, మా కోసం ప్రత్యేకమైన అక్కడ ఏర్పాట్లు ఏం చెయ్యరు అని వాళ్ళకి తెలియకొచ్చిండ్రేమో. అంటే ఈవో మాట్లాడిన తీరు విన్న తర్వాత నాకైతే ఇట్లే అనిపించింది. ఎందుకంటే దేవరాయకు సంబంధించిన మండపం దగ్గర కనిపించిన విజువల్స్ మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికి, శ్రీశైలంలో శివభక్తుల పైన లాఠీ చార్జ్ జరిగిందని ధార్మిక సంఘాలన్నీ ప్రెస్ మీట్లు పెట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి తెలిసినాయి కానీ, ₹500 టికెట్లు తీసుకొని నిలబడ్డా కూడా అక్కడ దర్శనాలు లేక, దర్శనాలు గంటల తరబడి నిలబడి కనీసం తీర్థ ప్రసాదాల ఏర్పాట్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరు నిరసన వ్యక్తం చేయాలనుకుంటారు? ఈవో పైన ఎక్కడో ఇప్పుడు సపోజ్ తెలంగాణ నుంచి వచ్చిర్రు, కర్ణాటక నుంచి వచ్చిర్రు, మహారాష్ట్ర నుంచి వచ్చిర్రు. వచ్చే భక్తులకి ఈవో పైన కుట్ర చేయాల్సిన అవసరం ఏముంది? కుట్ర చేస్తే వాళ్ళకి ఏమొస్తది? వాళ్ళు వచ్చింది దర్శనానికి. అంటే అన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని, వాళ్ళ సమయం తీసుకొని, కుటుంబాలతో వచ్చి, లేదంటే కొంతమంది మాలలు వచ్చి శ్రీశైలంలో గొడవ చేయడానికా? గొడవ చేసి వెళ్ళిపోవడానికి వచ్చిండ్రా? అసలుకి ఏం మాట్లాడుతున్నారో కూడా ఈవో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాయి అంటూ ధార్మిక సంఘాలు ఇంకా గరమైన పరిస్థితి. ఆల్రెడీ శివస్వాముల పైన జరిగిన లాఠీ చార్జ్‌నే నిరసిస్తున్నారు. లాఠీ చార్జ్‌లో పాల్గొన్న పోలీసుల పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ లాంటివి డిమాండ్ చేస్తున్నాయి. ఇట్లాంటి సందర్భంలో ఈవో మాట్లాడుతున్న తీరు, చిట్‌చాట్‌లో చెప్తున్న తీరు ఇంకా ధార్మిక సంఘాలని, హిందూ సంఘాలని ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. ఇంకోవైపు ఇంత ఇష్యూ జరుగుతుంటే ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఎవరూ స్పందించకపోవడం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు స్పందించకపోవడం. ఎందుకంటే హిందూ ఎజెండా గురించి కావచ్చు, హిందుత్వం గురించి కావచ్చు, దేవాలయ పరిరక్షణ గురించి కావచ్చు చాలా సందర్భంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ స్పందించకపోవడంతో ఇంకా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు శివభక్తులు, ధార్మిక సంఘాలు కూడా. అంటే శివక్షేత్రంలో శివాలయం సందర్భంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల గురించి కావచ్చు, వచ్చే భక్తులకి అంచనా తప్పిందా? సమీక్షా సమావేశంలో ఏం సమావేశం జరిగింది? అంచనా తప్పినా కూడా అది ఇంకా శివరాత్రి సమీపించక ముందే, ఇంకా శివరాత్రి అధికారులు వేసిన అంచనాకి మించి భక్తులు వస్తే ఏంటి పరిస్థితి? ఒక సమీక్షా సమావేశం జరిగినప్పుడు భక్తుల ఏర్పాట్లకు సంబంధించి, భద్రత సంబంధించి అండ్ వచ్చి క్షేత్రంలో అడుగుపెట్టిన వాళ్ళని చాలా సేఫ్‌గా మళ్ళీ క్షేత్రం నుంచి బయటికి పంపియాలని కావచ్చు, లేదంటే పార్కింగ్ ఇష్యూస్ కావచ్చు, వచ్చే భక్తులకు త్వరితగతిన దర్శనం చేయించాలని కావచ్చు, వీటిపైనే నాకు తెలిసి సమీక్షా సమావేశాల్లో మాట్లాడడం. ప్రతి ఒక్కరికి ప్రసాదం అందే పరిస్థితుల గురించి, వీటి గురించి మాట్లాడతారు. నాకు తెలిసి ఎండోమెంట్ మినిస్టర్, హోంశాఖ మంత్రి, బిల్డింగ్ అండ్ రోడ్ శాఖల మంత్రులు నిర్వహించిన సమీక్షా సమావేశంలో దీనికి మించి ప్రోటోకాల్ దర్శనాలు ఎలా చేయించాలి, విఐపి దర్శనాలు ఎలా చేయించాలి అండ్ భక్తులపైన లాఠీ చార్జ్ పోలీసులు ఎలా చేయాలి అని మన ఆదేశాలు జారీ చేసిండ్రేమో అని విమర్శలు వినిపిస్తున్నాయి శివభక్తుల నుంచి. మరి ఏది నిజం? అట్లీస్ట్ శివరాత్రి కంటే ముందు జరిగిన ఘటన పైన అధికారులకి ఒక మేల్కొల్పు లాంటిది. ఎందుకంటే శివరాత్రి కంటే ముందే 25,000 మంది స్వాములు దర్శనానికి వచ్చారు అంటే శివరాత్రి రోజు పరిస్థితి ఏంటి? ఇంకా ప్రభుత్వం నిర్లక్ష్య నీడలోనే ఉంటే జాగరణ ఆలయాల్లో చేయాలి అనుకునే వాళ్ళకి, లేదంటే జాగరణ సంబంధించి ఇంకేదన్నా టెంపుల్‌కి వెళ్ళి చేయాలి అనుకునే వాళ్ళకి జాగరణ సమయం మొత్తం అంతా కూడా కంపార్ట్మెంట్‌లోనే దర్శనం క్యూ లైన్‌లోనే ఉండే పరిస్థితి ఉంటది. జరిగిన ఇన్సిడెంట్ అట్లీస్ట్ మెరుగైన ఏర్పాట్లు చేయడానికైనా ఉపయోగించుకోవాలి అంటూ ధార్మిక సంఘాలు కోరుతున్నాయి. మరి వీటిపైన అధికారులకి ఏమి గుణపాఠం నేర్చుకున్నారో, అట్లీస్ట్ శివరాత్రికి వచ్చే భక్తులకైనా సరైన సదుపాయాలు ఉంటాయో అనేది చూడాలి.